రైటా ఎలా ఉండదండి ఈసారి నిడదవోలు కందులు గారికి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు కదా చాలా బాగుంటదండి. సీట్ కంపల్సరీగా కన్ఫర్మ్ గా వస్తుందండి. అందరం కలిసి చేస్తాం. శేషారావు గారు కూడా వస్తారు, మాకు సాయం చేస్తారు. కుందులు గారు కూడా వస్తారు. మాకు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసి చేస్తామండి. కంపల్సరీ వస్తారు. మాకు సాయం టైం ఉంది కదా మరి అయినా అందరం కలుస్తాం కాబట్టి కంపల్సరీ సీట్ వస్తుందండి. కందులు గారు ఎలాంటి వ్యక్తి అమ్మా అసలు? చాలా మంచి ఆయనండి. ఇది వరకు కూడా రాజమండ్రి కూడా మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇది వేరే నియోజకవర్గం అని ఏరేగా చూసేది ఏం లేదండి. ప్రతి ఒక్కరిని కూడా కలుపుగలుగా ఉండేవారండి. చాలా బాగా చేస్తారు. మీకేమనిపిస్తుంది? ఇక్కడ బాగా చేస్తారని అనిపిస్తుందండి నాకైతే. నిడదవోలు నియోజకవర్గంలో బాగా చేస్తారనిపిస్తుందండి. ఆయన లోనర్లో కూడా మంచి పేరు ఉందండి. ఇక్కడ కూడా బాగా చేస్తారని మాకు నమ్మకం ఉందండి. మేమందరం కలిసండి ఆయన ఏదో రకంగా నెగ్గించాలని మాకు పట్టిస్తాం. ఏంటి ఈసారి నిడదవోలు ఎలా ఉంది? ఈరోజు నిడదవోలులో దుర్గేష్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఏదైతే 10 ఏళ్ళ నుంచి కూడా నాయకత్వం గురించి మేము చాలా ట్రై చేస్తా ఉన్నాం. గతంలో రూపాయి పంచకుండా 23,000 ఓట్లు తెచ్చుకున్నాం మేము జనసేన పార్టీ నుంచి. ఈరోజు తెలుగుదేశం జనసేన ఐక్యతతో అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లి అసెంబ్లీకి మా నిడదవోలు నియోజకవర్గం నుంచి దుర్గేష్ గారిని పంపడం కోసం చాలా సాయశక్తుల పనిచేస్తామని చెప్పి ఈ తెలియజేసుకుంటే టీడీపీ సపోర్ట్ కూడా ఉంటుందంటారు. బాగా కంపల్సరీ అధినాయకులు వాళ్ళు మాట్లాడించుకుంటారు. వారు క్యాడర్ మాకు సపోర్ట్ ఇస్తుంది, మేము మాకు సపోర్ట్గా ఉన్నాం. కంపల్సరీ అధినాయకుల మాటే తుది నిర్ణయం. వారు మాకు కంపల్సరీ సపోర్ట్ చేస్తారని చెప్పి వారిని ముందు పెట్టి మేము వెనకాల నుండి పని చేయించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. నిడదవోలులో మాత్రం కంపల్సరీ దుర్గేష్ గారే వస్తారు. నాయుడు గారు ఓడిపోవడం ఖాయం, పైన జగన్మోహన్ రెడ్డి దిగిపోవడం కూడా ఖాయం. నిడదవోలు నుంచి భారీ మెజార్టీతో దుర్గేష్ గారిని గెలిపించుకోవడం కూడా తెలియజేస్తారు. ఎలా ఉంది సార్ ఈసారి కందులు గారికి ఎలా ఉంది నిడదవోలు? కందులు దుర్గేష్ గారికి చాలా బాగుంటదండి. టీడీపీ జనసేన కలితే ఇంకా వైసీపీ కంటికి కనపడదు. మాలాంటి లేబర్కే టీడీపీ అయినా సరే జనసేన వచ్చినా మాకు బాగుంటది. ఇది వరకు మేము కట్టబడి ఇసుక ర్యాంపుల్లో రోజు 500-600 రూపాయలు 7,000 రూపాయలు సంపాదించుకునేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చాక మేము నాశనం అయిపోయాం. కరెంటు బిల్లు అనగా, ఇంటి పన్ను అనగా, చెత్త పన్నుకి ఈ వారంటీలకి జాబులకి వీళ్ళకి సరిపోద్ది. ఈ చెత్త పన్ను వసూలు చేసి డబ్బులు సరిపోతాయి ఈ వారంటీలు నెట్టుకుంటాయి. అంటే ఈ ప్రభుత్వం ఎక్కడికెక్కడ నాశనం అయిపోయింది. దొంగ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వాన్ని దెబ్బతోటి గోదట్లో కలిపేస్తారు. సంక్షేమ పథకాలు ఏంటంటే సంక్షేమ పథకాలు ఏనాడు కష్టపడి ఇస్తున్నాడా? మాట చెమట ఊడ్చాన్ని ఇస్తున్నాడా? మేము కష్టపడుతున్నాం, మేము చెమట ఊడుతున్నాం. ఆడు ఇచ్చిన ప్రభుత్వాలు ఏముంది? కందిపప్పు, మినపప్పు, కరెంటు బిల్లులు, మందు, వీటి మీద సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చి పథకాలన్నీ ఇయ్యా. మరి కందులు గారికి ఈసారి ఇక్కడ మార్చారు, మరి రాజమండ్రి కాకుండా పర్లేదంటారా? కందులు దుర్గేష్ గారు ఎత్తు మంచోడు అండి. బుల్లంక ఏరియాలోకి అదంతా కడుపులంక ఏరియా అంతా చూస్తే ఆయన గురించి చాలా బాగా చెప్పారు. ఆ మహానుభావుడు కూడా అక్కడ పచ్చగా ఉన్నట్టు ఇక్కడ కూడా వచ్చితే పచ్చదనం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేము అందరం కలిపి ఆయన చేద్దాం అనుకుంటున్నాం. చాలా బాగుంటుందండి. ఇక్కడ అవకాశం ఉందంటారు? తెలిసే అవకాశం ఫుల్గా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే తక్కువ టైం ఉంది కదా, మరి తక్కువ టైం వ్యక్తి అటువంటి వాడు పార్టీని బట్టి కూడా చాలా అందరూ ఇక్కడ గ్లాస్ గుర్తన్న చాలా ఆశగా చూసారు. అటువంటి నెరవేర్తం ఫస్ట్ కోరిక మాట ఇది. దుర్గేష్ గారికి అనుకున్న మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని మేము ఆశిస్తున్నాం. అంటే మరి టీడీపీ సపోర్ట్ ఎలా ఉంటుంది? టీడీపీ సపోర్ట్ కూడా పూర్తి మద్దతు ఉంటది. పైన అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే అధిష్టానం కింద కూడా పాటించారు తెలుగు అభ్యర్థులు కూడా. సరే, కందులు గారు మాత్రం నిడదవోలు ఎవరిదంటారు? కందులు దుర్గేష్ గారు జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద అధిక మెజార్టీతో గెలవబోయేది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే ఫస్ట్ సీట్ అవుతుంది.